మీరు 5 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు నాన్నగారి కోసం. ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మేడం? ట్రయల్ కి రాలేదు కేసు. మీరు ఒక మాట అన్నారు మేడం, హంతకులు మనతో పాటు ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, కానీ మనం గుర్తించలేము అన్నారు. అంటే మీరు ఇది ఎవరి గురించి చేసిన కామెంట్ మేడం? ఆ రోజు నాన్న చనిపోయాక మాతో ఉన్నింది అవినాష్ రెడ్డి. అంతా బ్లడ్ స్టెయిన్స్ లో అక్కడ పడి ఉన్నారు, అందరం చూసాం మేడం. అలా జరిగిన హత్యని హార్ట్ అటాక్ అని మీ ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది మసిబూసి మారేడుకాయం చేసే ప్రయత్నం కొంతసేపటి వరకు జరిగింది. అలా ఎందుకు జరిగిందంటారు? మీ అనుమానాలు ఏంటి? ఇది హత్య అని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేస్తారు? తర్వాత అర్థమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 5 ఏళ్లు గడుస్తుంది. మార్చి 15, 2019న ఆయన దారుణ హత్యకు గురయ్యారు. అసలు ఆయనను చంపింది ఎవరు? దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. ఢిల్లీ వేదికగా ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. తన్ను అడిగి ఈ కేసులకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ముందుగా మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మేడం. మీరు 5 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు నాన్నగారి కోసం. ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మేడం? ఈ ఇన్వెస్టిగేషన్ కేసు ట్రయల్స్ అనేది జనరల్ గా మనకు అంత అవగాహన ఉండదు. ఇప్పుడు దీని మూలాన నేను నేర్చుకుంటున్నాను. ఈ కేసు ఏ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ అఫీషియల్స్ చేశాక ఆ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. దాన్ని ఛార్జ్ షీట్. అది కోర్టులో సబ్మిట్ చేశాక ఆ ఛార్జ్ షీట్ అయితే ఏదైతే ఉంటుందో అది అక్యూజ్డ్ ఇస్తారు, నేరస్తులకు ఇస్తారు. వాళ్ళు అదంతా రివ్యూ చేసి ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి కదా మళ్ళీ కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇప్పుడైతే ఆ స్టేజ్లో ఉంది. దీని తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ట్రయల్ మొదలు పెట్టే ముందు. ఈ స్టెప్స్లో నేను చాలాసార్లు ఆగిపోతాయి కేసులు. చాలాసార్లు వింటూ ఉంటాము ట్రయల్కే రాలేదు కేసు అని. ఇట్లా ఈ మధ్యలో ఉండే స్టెప్స్లో ఆగిపోతే ట్రయల్కి రాదు. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి అయితే అది. మేడం 5 ఏళ్ళు వెనక్కి వెళ్దాము. అసలు ఇలాంటివి మన జీవితాల్లో జరుగుతాయని మనం ఊహించాం. అందులో నాన్నగారికి ఇంత ఘోరమైన చావు రావడం అనేది ఏ కూతురు కూడా జీర్ణించుకోగలిగేది కాదు. ఆ రోజు పరిస్థితి ఏంటి మేడం? మీకు ఎలా తెలిసింది ఈ విషయం? మార్చ్ 15, 2019 పొద్దున్నే 6 గంటలకు యథావిధిగా ఇంట్లో అందరం లేచాము, ట్యూషన్లో స్కూల్స్ రెడీ అవుతున్నాము. అప్పుడు కృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా నాన్న చనిపోయాడు అని చెప్పేసి. రాజశేఖర్ ఫోన్ చేశాడు. అట్లా తెలుసు నాన్న చనిపోయాడు అని చెప్పేసి. కానీ అప్పుడు మర్డర్ అని తెలియదు. మర్డర్ అయిన తర్వాత తెలుసు. మీరు ఒక మాట అన్నారు మేడం, హంతకులు మనతో పాటు ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, కానీ మనం గుర్తించలేము అన్నారు. అంటే మీరు ఇది ఎవరి గురించి చేసిన కామెంట్ మేడం? ఆ రోజు నాన్న చనిపోయాక మేము పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళినప్పుడు మాతో ఉన్నింది అవినాష్ రెడ్డి. నాన్న ఆయన కోసము క్యాంపెయిన్ చేశాడు ముందు రోజు రాత్రి వరకు అని చెప్పాడు. ఆ తర్వాత మరుసటి రోజు బరియల్ కార్యక్రమాలు కానీ సర్వీస్ కార్యక్రమాలు కానీ అన్నీ దగ్గరుండి చూసుకునింది ఆ ఫ్యామిలీని. భాస్కర్ చిన్న, మనోహర్ చిన్న, అవినాష్ ఫాదర్ అండ్ యంగర్ బ్రదర్, మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ ఐడెంటిఫై చేసింది, ఎక్కడ బరీ చేయాల్సింది అంతా చూసుకుని దగ్గరుండి వైఎస్ మనోహర్ రెడ్డి గారు చూసుకున్నారు. సో మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏమి ఆలోచించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా తెలియదు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాను లిటరల్లీ. బికాస్ లేకపోతే ఎక్కడ దానిని పాత పెట్టాలన్నది కూడా లిటరల్లీ వాళ్ళే నాకు సజెషన్స్ ఇచ్చింది, ఇక్కడ చేద్దాము ఇది అని. అంటే అప్పుడు ఆయన అంతా బ్లడ్ స్టెయిన్స్లో అక్కడ పడి ఉన్నారు, అందరం చూసాం మేడం. అలా జరిగిన హత్యని హార్ట్ అటాక్ అని మీ ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది మసిబూసి మారేడుకాయం చేసే ప్రయత్నం కొంతసేపటి వరకు జరిగింది. అలా ఎందుకు జరిగిందంటారు? మీ అనుమానాలు ఏంటి? ఆ రోజు అడిగితే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇది హత్య అని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేస్తారు?
ఎందుకు చేస్తారు? మేము అసలు అనుమానించలేదు. వాజ్ స్టాండర్డ్ స్టేట్మెంట్. అవినాష్ని అడిగాను, భాస్కర్ రెడ్డిని అడిగాను, అందరిని అడిగాను. తర్వాత అర్థమైంది అది తెలియక చేస్తుంది కాదు, తెలిసే చేశారు. ఆ హత్య జరిగిన టైంలో అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాన్వర్జేషన్ జరిగిందనే వార్త కూడా బయటకు వచ్చింది మేడం. అంటే ఈ హత్యకు సంబంధించి అనేముంది, ఎందుకంటే ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైనా మాట్లాడుకుని ఉండవచ్చు కదా, అలాంటిది ఏదైనా మీకు ఉందా అనుమానం? ఇదే మాట నేను కూడా విన్నాను. ఎస్, ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎస్పెషలీ రిలేటివ్స్ మాట్లాడవచ్చు. బట్ అగైన్ ఇవన్నీ తేలాలంటే కదా మనకి ఇంకా ఏరియాస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. లేకపోతే నువ్వు ఒకటి అంటావు, నేను ఒకటి అంటాను. వాట్ ఈస్ ద పాయింట్? దట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అదర్వైజ్ దిస్ నో సాంక్టిటీ టు వాట్ యు సే ఆర్ వాట్ ఐ సే. మేడం, ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరా నాన్నగారితో పాటు? ముఖ్యంగా ఏంటంటే అంత పెద్ద వ్యక్తి, ఆయనతో పాటు జనం అనేవాళ్ళు ఉంటారు. పైగా ఆ ఇల్లు మీకు బాగా తెలిసిన ఇల్లే అయి ఉంటుంది. అంటే డోర్ తెరిస్తే కానీ లోపలికి ఎవరైనా వచ్చి ఇంత ఘోరానికి పాల్పడే అవకాశం ఉండదు. అంటే లోపల ఉన్న ఎవరో వ్యక్తులు, లేదంటే నాన్నగారైనా తెలిసిన వ్యక్తులు వస్తేనే డోర్ తీసి ఉండాలి కదా. అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందా? అంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక సీన్ రీక్రియేషన్ అనేది చేస్తూ ఉంటాం కదా మేడం, మీ డౌట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైఎస్ వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. మేమందరూ ఇంట్లో అట్లే ఉంటాము, సాదాసీదాగా ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడూ వివేకానంద రెడ్డి గారు పక్కన 10 మంది మనుషులు తిరగడం అట్లాంటివి జరగదు. పక్కన సెక్యూరిటీ అనే వాళ్ళు కూడా ఉండరు. ఇంట్లో సెక్యూరిటీ కూడా లేదు. ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది అని ఏమైనా అనుమానం ఉంటే మేబీ కొంచెం ఆలోచించండి వాళ్ళని. అంత మనిషిని ఎవరు చంపుతారు? సాదాసీదాగా ఉండే మనిషి. సో ఆయన ఒకడే ఉన్నాడంటే దట్స్ మామూలుగానే, అంతే ఒకడే ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం. కొత్తగా సృష్టించాల్సిన ఆ రోజు మాత్రమే ఒక్కడే ఉన్నాడు అని కాదు కదా, ఎప్పుడు ఏముండేలానే ఉన్నాడు. 2019లో ఆయన హత్య జరిగినా కానీ 2017 నుంచి ఆయనకి థ్రెట్ ఉందని మీరు ఆరోపణలు చేశారు. అది ఎవరి నుంచి అంటారు మేడం? 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోవడానికి కారణం అవినాష్ శంకర్. దట్ వాస్ నోన్ ఫ్యాక్ట్. హత్యకి ముందే అది జరిగింది. దట్ వాస్ ఎ ప్రెల్యూడ్. దాని నుంచి మొదలైంది ఇదంతా అని చెప్పాను. సిబిఐ విచారణ జరిపించాలని అమ్మగారు డిమాండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఆ పిటిషన్ని. దీని వెనక రీజన్స్ ఏమై ఉంటాయి? ద రీజన్స్ దట్ వర్ గివెన్ టు ద కోర్ట్. కోర్టులో చెప్పింది ఏంటి? మా గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, మేము ఇది చేయగలుగుతాము, మాకు అవసరం లేదు సిబిఐ. అంటే ఆయన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నా కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళని కాపాడడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అంటారా సీఎం జగన్? అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎట్లా ఆగిపోయిందండి? దాని వెనకాల ఎవరుండారు? ఊహాగానాలు చెప్పొచ్చు కానీ అది ఎక్కడే కానీ రాసి ఉండదు కదా, వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారని. లెఫ్ట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ హూ సా ద ఇన్సిడెంట్ దట్ డే. మేడం, మామూలుగా అయితే ఒక కేసు కానీ ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్, సామాన్యుల హత్య ఏదైనా జరిగినా గంటల వ్యవధిలోనే పట్టుకోవడం అనేది జరుగుతుంది. క్రిమినల్స్ని ఆ మిస్టరీ ఛేదించడం అనేది కూడా జరుగుతుంది. నాన్నగారిది ఒక విఐపి కేసు. అలాంటి కేసుని ఇన్ని రోజులు డ్రాగ్ చేయడం అంటే దాని వెనక ఎవరున్నారని మీరు అనుమానిస్తున్నారు? Don't you think people have now become experts at handling these cases? ఇన్ని కేసులు ఆల్రెడీ డీల్ చేసిన వాళ్ళకి ఇది కొత్తది లెక్క. నాన్నగారు హత్యకి గురైంది మార్చి 15, 2019. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత దాదాపు నెలన్నర 2 నెలలకి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేడం. సామాన్యుల కేసులనే గంటల వ్యవధిలోనే ఛేదిస్తున్న పోలీసులు మరి ఈ కేసును ఎందుకు ఆ నెల 2 నెలల్లో చేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారంటారు? ఇప్పుడు విట్నెసెస్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. అప్పుడు చేసిండరా? మీరే ఆలోచించండి. ఎవరు క్లియర్గా చెప్పకపోతే పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు తెలిసి చేయలేదా? ఏం లేదు. అంటే ఆ నెల 2 నెలల్లోనే సాక్ష్యాలు తారుమారయ్యి ఉండొచ్చు కదా మేడం. అప్పుడే కేసు ఒక కొలిక్కి వచ్చి ఉంటే బాగుండేది కదా.
ఎగ్జాక్ట్లీ. అందుకే ఏదైనా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎంత త్వరగా చేయగలిగితే అంత బెటర్, ఎంత డిలే అయితే అంత కష్టం ఛేదించడానికి. మేడం, ఇప్పుడు జగన్ గారితో మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా, మాట్లాడుకోవడం లాంటిది కానీ కేసు గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటారా? October 7, 2019 was the last day జగన్ అన్నతో నేను మాట్లాడింది. మరి ఇప్పుడు ఆయన చెల్లెలే షర్మిలారెడ్డి గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన మీదే ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే మీరు ఇంకొక చెల్లెలు ఆయన కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అమ్మలు అని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈ అక్క చెల్లెళ్ళకి మీ కుటుంబంలో ఆయన చేస్తున్న న్యాయం ఏంటి మేడం? అది ప్రజలు ఆయనను అడగాలి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. షర్మిల గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఈ మధ్య మీరిద్దరు కలవడం కూడా జరిగింది. అంతకు ముందు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఆవిడ మీతో ఎలా ఉన్నారు? హ్యూజ్ మారల్ సపోర్ట్. మేడం, ఏంటి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? అంటే నాన్నగారి మీద జరిగిన దానికి, నాన్నగారికి జరిగిన ఆ చావు అనేది ఎవరు మర్చిపోలేనిది కదా. అక్కడ కడప నుంచి మీరు కానీ అమ్మగారు కానీ పోటీ చేసి న్యాయం కోసం పోరాడే అవకాశం ఏదైనా ఉందా? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మీ? మీరు చెప్పండి. ఐ విల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటు కన్సిడరేషన్. నేను చెప్పొచ్చా మేడం? ప్రతిదానికి రాజకీయం అనేది పరిష్కారం కాదని నేను భావిస్తాను. న్యాయం చేయడానికి మీరు చేస్తున్న ఇప్పుడు పోరాటం అయితే కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి సాధించడం అంటే అది సామాన్యులకు మనం ఇచ్చే మెసేజ్ కాదు కదా. మనము సామాన్యులమే ఈ కేసు దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మీరేమంటారు మేడం? ఐ విల్ టేక్ దట్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు ఈ కేసుని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఇది ప్లాన్ చేసుకునేది కాదమ్మా. ఇది నేను నాకేమి చదువుకుని ఆరితేరిన మనిషిని కాదు. అప్పుడున్న సిచ్యుయేషన్ ఎట్లా డీల్ చేయాలా అని చెప్పి ముందుకు వెళ్ళేది. సో ఎలా ముందుకు వెళ్తున్నానంటే జస్ట్ డీల్ విత్ ఇట్ అంతే. సొంత బాబాయికే న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలోని ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అతనికి మళ్ళీ ఓటు వేయొద్దు, అతన్ని గెలిపించొద్దు అంటున్నారు. అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా మీకు న్యాయం చేస్తారు అనే ఒక నమ్మకం ఏదైనా ఉందా మేడం? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం న్యాయం చేస్తుందా చేయదా పక్కన పెట్టి అంత దూరం కూడా ఆలోచించద్దు. పవర్ యూజ్ చేసుకుని తప్పించుకోగలిగే వాళ్ళకి పవర్ తీసేస్తే అదే సగం ప్రాబ్లమ్ సాల్వ్ కదా. అంటే అన్నిటికీ అధికారమే అక్కర్లేదు అంటారా మేడం? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పింది. ఏంటి, వాళ్ళు అధికారంలోకి రాకూడదు అని చెప్పాను. అంతవరకు కదా ఇప్పటి వరకు నేను చెప్పింది. థ్యాంక్ యూ మేడం. రాజకీయాలకు అతీతంగా తన పోరాటం సాగుతూనే ఉంటుందని, ఇక ముందు కూడా ఇలాగే తన తండ్రి ఆత్మశాంతి కోసం, తన తండ్రి చావుకు న్యాయం జరగడానికి పోరాటం చేస్తూనే ఉంటానని డాక్టర్ సునీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. స్వరూప పొట్లపల్లి.